సాధారణంగా ప్రతివారు తెలుసుకోవాల్సింది ఎప్పుడు ఒక్కరోజు వ్రతమైనా సరే 4 రోజుల వ్రతాలైనా ఈ నియమాలు అన్నిటికీ కామనే. అయితే ఉపవాసాది భేదాలు కొన్ని వ్రతాలకు ఉండవు. కొన్ని వ్రతాలు ఉపవాసం అక్కర్లేదు, కొన్ని వ్రతాలకు ఉపవాసం కావాలి, కొన్ని వ్రతాలకి ఆహార నియమం అవసరం. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనకు చెప్పబడుతున్నాయి. అయితే సాధారణంగా అన్ని వ్రతాలకు ఉన్న నియమాలని ఇక్కడ వివరిస్తున్నాడు నారాయణుడు గరుత్మంతునితో. దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అసలు ముందు వ్రతం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి అనేది చెప్పాడండి. ఇక్కడ ఈ వ్రతాలవి చేయగలమా అనే ప్రశ్న. కానీ మానవుడు చేయవలసింది ఎప్పుడూ ఒకటి ఉంది. అదేమిటి అంటే చిత్తశుద్ధి కోసం ప్రయత్నం. చిత్తస్య శుద్ధయే కర్మ. ఇది రెండవ నిర్వచనం ఏంటంటే కృతఘ్నస్య నివృత్తయే. ఇది నాకేం కోరికలు లేవండి అందుకే నేను వ్రతాలు చేయట్లేదండి అన్నాడు ఒక ఆయన. కోరికలు లేకపోవచ్చు, కానీ నువ్వు జీవించి ఉన్నంత కాలం మాత్రం వ్రతాచరణ చేయవలసినదే, ఏదో ఒక వ్రతాన్ని పాటించవలసిందే. ఎందుకంటే చిత్తస్య శుద్ధయే, చిత్తశుద్ధి కోసం. రెండవది కృతఘ్నస్య నివృత్తయే, దీనికోసం చిత్తశుద్ధి ఏర్పడాలి. చిత్తము అంటే ఇది తెలుసుకోవాలి. కొందరు నా మనస్సు ఎప్పుడు శుద్ధమేనండి అని అంటూ ఉంటారు. ఇక్కడ చిత్తానికి మనం మాట్లాడే పదానికి చాలా తేడా ఉంది. చిత్తం అంటే అనేక జన్మల సంస్కారంతో ఉన్నటువంటి అంతఃకరణ వ్యవస్థ. అంతఃకరణం, ఈ బయటకు కనబడే ఇంద్రియాలని బహిష్కరణములు అంటారు, లోపల ఉండేది అంతఃకరణం. ఇది పని తేడా బట్టి చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారం అనే వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఈ చిత్తంలో అనేక జన్మల సంస్కారములు గూడు కట్టుకుని ఉంటాయి. అవి ఏంటో మనకు తెలియదు. ఆ మాటకు వస్తే మనస్సు ఎలా ఉంటుందో చూపించండి. బాహ్యేంద్రియములను అయితే చూపించవచ్చు, కానీ అంతఃకరణాన్ని ఎవరిని చూపించగలరా? ఆఖరికి నేను నాది అనుకునే మనస్సు కూడా నాకు తెలియదు. గుర్తుపెట్టుకోండి. ఒకటి పూర్తి శుద్ధమైతే కాదు, పూర్తి శుద్ధమైతే జన్మే దొరకదు. చిత్తంలో పాప పుణ్య ఉభయకర్మ మిశ్రమమైన సంస్కారాలు దాగి ఉంటేనే మానవ జన్మ వస్తుంది. అందులో కొందరికి ఎక్కువ తక్కువలు తేడా తప్ప అందరికీ రెండూ ఉంటాయి. పాప పుణ్య సంస్కారములు రెండూ ఉంటాయి, సుఖదుఖానుభవాలు రెండూ జీవితంలో ఉంటాయి. భగవంతుడి జన్మ ఎందుకు ఇచ్చాడంటే మానవ జన్మ ఈ ఒక్క జన్మ మాత్రమే చిత్తశుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అది ఎలా చేస్తారు? దీనికి సంస్కారములు, కర్మలు అందుకోసం వచ్చాయి. ఇతర కృతజ్ఞతా దోషం పోవడం కోసం చేయాలట. ఎందుకంటే సృష్టిలో ఏది మనం అనుభవిస్తున్నా అది భగవద్దత్తమే. భగవంతుడు అనేక రూపములైన దేవతల స్వరూపంగా ఉంటూ వివిధ దేవతా రూపములతో వివిధములైన శక్తుల్ని మనకు అనుగ్రహించాడు. కనుక ఈ సృష్టిలో మనం అనుభవించే ప్రకృతి శక్తులు కానీ, మనం ఈ శరీరంతో అనుభవించేటువంటి ప్రాకృతిక పదార్థాలు కానీ, ఇవన్నీ కూడా మనం సంపాదించుకున్నవి కావు, మనకి ఇవ్వబడినవి. ఇది తెలుసుకోవాలి. మన యొక్క వాటిని అనుభవించగలిగే ఇంద్రియములు కానీ, మీకు ఎంత చక్కటి ఆహార పదార్థం ఎదురుగా ఉన్నా తినగలిగే నోరు, అరిగించుకోగలిగే ఉదరం ఉండాలి కదండి. కనుక అవి సృష్టించి ఇవి ఇచ్చినది ఎవరు? ఇంద్రియాలకి శక్తినిచ్చిన వాడు ఎవడు? ఇది మనం ఆలోచిస్తే ఇవి భగవద్దత్తములు. కనుక ఇంద్రియ శక్తులు కూడా దేవతలే అని శాస్త్రములు చెప్తున్న విషయాన్ని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అందుకు వ్రతాచరణ ద్వారా ఆ దేవతలకు కృతజ్ఞత చెప్పాలి. కనుక సత్పురుషులు దేవతల పట్ల కృతజ్ఞత చెప్పుకోవడం కోసం వ్రతాలు, చిత్తశుద్ధి కోసం లేదా కృతజ్ఞతా దోషం పోవడం కోసం చేయాలి. కృతజ్ఞతా దోషం పోనంత వరకు మోక్షం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత వేదాంత విచారణ చేసినా కృతజ్ఞత తీర్చకపోతే మోక్షము రాదు. అందుకే అప్పు తీర్చని వాడు మళ్ళీ వెనక్కి రావాలా లేదా చూడండి. అప్పు తీర్చకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి తీర్చవలసిందే. అందుకు అప్పు తీర్చడం ఎలాంటిదో ఈ కృతజ్ఞతా దోషాన్ని పోగొట్టుకోవడం కూడా అలాంటిదే. దేవరుణం తీర్చుకోవాలి. అందుకే దేవరుణం, పితృరుణం తీర్చుకోవాలి. ఆ దేవరుణ, పితృరుణములు, ఋషి రుణములు మూడోది కూడా. ఈ 3 రుణములు ప్రధానం. ఈ 3 రుణములు తీర్చుకోవడం కోసమే వ్రతములు, సత్కర్మలు ఇవన్నీ చెప్తున్నారు. అంతేగాని పొద్దుట్లేచిన దగ్గర నుంచి కొందరికి ఒకటే కర్మ. ఏమిటి? వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం, మళ్ళీ వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం, పడుకోవడం. ఇంకోటి ఇదే జీవితం అనుకునే వాళ్ళది పాప జీవనము అని అంటారు. ఈ కృతజ్ఞతాపూర్వకమైన వ్రతాచరణలు ఇవి చేసే వాళ్ళని యజ్ఞ జీవనులు అంటారు. ఈ మాట ఎవరంటారు? ఋషులు అంటారు. అందుకే కృష్ణ పరమాత్మ యజ్ఞ జీవనం లేని వాళ్ళకి మంచి టైటిల్స్ ఇచ్చాడు. అఘాయు ఇంద్రియారామో మోఘ పార్థ సజీవతి అని చక్కగా చెప్పాడు. వాళ్ళు పాపజీవనులు, ఇంద్రియారాములు, బ్రతుకున్న వ్యర్థులు అన్నాడు. వ్రతము అంటే శాస్త్రములు వర్ణించిన నియమముల్ని పాలించుట. ఇది చెప్తున్నాడు. ఇది ప్రధానమైన అర్థం. నియమ పాలనే వ్రతం. ఏ నియమాలు? మనకు మనమేదో నియమం పెట్టేసుకుని
మనకు మన నియమాలు నిర్ణయించుకుని ఆ నియమాల ప్రకారం వెళ్తామంటే కాదు, శాస్త్రం పెట్టిన నియమాలన్నమాట. కనుక త్రిశమణ స్నానం అంటే త్రిసంధ్యలలో స్నానం, త్రిసంధ్యల్లో స్నానము. ఇక్కడ స్నానానికి కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ప్రాతకాలంలో శిరస్నానం, ఇది ప్రధానం. అయితే స్త్రీకి నిత్యము శిరస్నానం చెప్పలేదు, పురుషునికి నిత్య శిరస్నానం చెప్పారు. స్త్రీకి ప్రత్యేకమైనటువంటి జన్మల యందు శిరస్నానం, నిత్యము ఆమె కంఠస్నానమే శిరస్నానంతో సమానము అని చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే స్త్రీలకు ప్రత్యేకించి చెప్పాను, ఈ రోజుల్లో వ్రతాలు పాటించేవాళ్ళు వాళ్ళే ఎక్కువ పురుషుల కంటే. వ్రతమే కాదు, మన ధర్మం కూడా స్త్రీల వల్లే బ్రతికిందని వివేకానంద మాటని మరొక మారు ఇక్కడ నేను స్మరించుకుంటున్నాను. ఈ పాటే నిలిచిందంటే వాళ్ళ వల్లే. అలా అందుకు స్త్రీకి నిత్య శిరస్నానం విధింపబడలేదు, అది ఇందులో తెలుసుకోవాల్సింది. అయితే 3 సంధ్యల్లో పురుషులు కూడా ఒకేలా స్నానం చేయడం అని లేదు. మధ్యాహ్న సంధ్యలో ఉపస్పర్శ అని అన్నారు ఒకటి, అంటే కాళ్ళు చేతులు కడుక్కుని గండూషించినా సరిపోతున్నది అని కొన్ని విధానములు చెప్పారు. ఇలాగా త్రిసంధ్యల్లో స్నానము, అధశాయి వ్రతం చేస్తున్నంత కాలము నేలపై నిద్రించుట, అదేవిధంగా జితేంద్రియ ఇంద్రియ నిగ్రహము, ఇది చాలా ముఖ్యం ఏ వ్రత పాలనకైనా. ఇంద్రియ నిగ్రహం లేనివాడు అసలు వ్రతం చేయడం మానుకుంటే చాలా సంతోషం. అందుకనే నేను అన్నీ వదిలేనండి అని మాత్రం అర్థం. ఈ నెపంతోనైనా ఇంద్రియ నిగ్రహం తెచ్చుకుంటామని చెప్తున్నారు ఇక్కడ. దాని తర్వాత నిత్యకర్మని మానరాదు, ఇది చెప్తున్నాడు. నిత్యకర్మలంటే సంధ్యావందనాదులు మాత్రం మానరాదు, వ్రతం కదా ఇవాళ అక్కర్లేదని లేదు. అయితే నిత్యకర్మను క్లుప్తం చేసుకోవచ్చు వ్రతం కోసం, వాటిని ఎందుకంటే సమయం దానికి ఎక్కువ కేటాయించాలి కనుక వీటిని క్లుప్తం చేసుకోవచ్చు కానీ మానరాదు. అదేవిధంగా పతిత జనులతో సంభాషణ కూడదు వ్రతం ఉన్నప్పుడు. అలాగే లౌకికమైన విషయములపై భాషణ కూడదు. ఇవన్నీ నేను చెప్పినవి కాదని విష్ణువు గరుత్మంతుడు చెప్తున్నది. అంటే మనకి ఈరోజు పండగ వచ్చిందంటే ఉదయం నుంచి మన ఛానల్స్ వారు ఏ సినిమాలు ఇస్తారో ముందే తెలుసుకుని వాటి కోసం అంకితమై కూర్చుంటాం. అందులో ఏది కూడా వ్రత దేవునికి సంబంధించింది కాదు. ఒకవేళ అలాంటివి ఇచ్చినా వాటిని కల్పితం చేసి పాడు చేస్తారు. అంటే ఇవన్నీ ఎటు లాగుతున్నాయి మనల్ని? అలౌకికం. అలౌకికమా కాదు, లౌకికం వైపు లాగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి లౌకిక కాలక్షేపాలు అయిపోతాయి. ఇవి మనల్ని భగవత్ చింతన నుంచి దూరం చేస్తాయి. కనుక భగవద్ విముఖం చేసేటువంటి లౌకిక చింతల జోలికి ఆ వ్రతం ఉన్ననాళ్ళు వెళ్ళరాదు, అది ముఖ్యంగా చెప్తున్నారు. అటు తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ వ్రత సమయంలో ఏ రోజు మీరు వ్రతానికి సంకల్పించుకున్నారో ఆ రోజు నుంచి వ్రత పరిసమాప్తి అయ్యే వరకు కూడా క్షురకర్మలు చేసుకోరాదు, ఇది ఒకటి ప్రధానంగా చెప్పాడు. తర్వాత ఇది ఒకటి చెప్తున్నారు ఇక్కడ, కంచు పాత్రలతో ఏది తీసుకోరాదట. అంటే మామూలు సమయాల్లో కంచు పాత్రలో జలపానం కొంత చెప్పబడుతోంది, కానీ కంచు రాగి ఈ 2 పాత్రల్లో పాలు కానీ కొబ్బరి నీరు కానీ ఇవి వేస్తే కళ్ళుతో సమానం అని చెప్పారు. ఇక్కడ పాత్రలో సాధారణంగా ఎప్పుడు కూడా పాలు మొదలైన స్వీకరించరాదు. వ్రతాచరణ సమయంలో ఈ కంచు ఇనుము లాంటి పాత్రల్ని వాడరాదు. అదేవిధంగా అన్నము కూడా మితమైనటువంటి అన్నం, ప్రాణరక్షణకి ఎంత అవసరమో అంత అయినది మాత్రమే స్వీకరించాలి. ఏది ఉపవాస నియమం లేని వ్రతాల్లో అన్నాన్ని మితంగానే తీసుకోవాలి. పైగా అలంకారాలు, కొత్త వస్త్రాలు ధరించడం ఇత్యాదులు ఆ సమయంలో విడిచిపెట్టాలి. అంటే శుభ్రత కోసం స్నానాదులు ఇత్యాదులే తప్ప అలంకారం కోసం దేహాభిమానం చూపించడం కూడదు వ్రతాచరణ సమయంలో. అంతేకాదు వ్రత దీక్షా సమయంలో నూతన వస్త్రధారణ కూడదు. అంటే ముందు దీక్షా వస్త్రం ధరించిన మధ్య మధ్యలో కొత్త వస్త్రాలు ధరించడం మాత్రం కూడదనే దీనిలో చెప్తున్న విషయం. ఏదైనా ప్రత్యేక వ్రతం చేసే ముందు పంచగవ్యముల్ని ప్రాసన చేయడం చాలా శ్రేష్టము. ఎందుకంటే పంచగవ్యములు అంటే తెలుసు కదా, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయము. గోమలం అనరాదు, అది మలం కాదు ఎప్పుడు కూడా, గోమయము. వీటిని తీసుకుంటారు. వీటిని తీసుకునే పద్ధతి కూడా తెలియాలి. వాటిని ఏ ప్రమాణాలతో తీసుకోవాలో కూడా లెక్క చెప్పారు. ఏది ఎంత ప్రమాణాలతో తీసుకోవాలి. వీటిలో కుశతో, కుశ అంటే దర్భ, దానితో మంత్రంతో దాన్ని అభిమంత్రణం చేస్తారు. ఈ అభిమంత్రణం చేయగానే పంచగవ్యముల్లో అద్భుతమైన శక్తి ప్రవేశిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గోపంచకాన్ని హీనభావంతో చూస్తే వాడు నరకగామి అవుతాడు అని ఇక్కడ విష్ణువు గరుత్మంతుడు చెప్తున్నాడు. గోపంచకంపై హీన దృష్టి పనికిరాదు. ఎందుకంటే వాటికి మలదోషం లేదు, ఎప్పుడూ లేదు. ఈ మధ్యనే పాశ్చాత్యులు కూడా గోమూత్రంలో ఉన్న దివ్యశక్తుల మీద రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇచ్చారు ఈ మధ్య. కానీ ఆ మధ్య మన వేదంలో ఎంత చక్కగా చెప్పారో చూడండి ఇక్కడ. కనుకనే ఎప్పుడైనా గోపంచకంపై కించ దృష్టి పనికిరాదు. పేడ ముట్టుకోవడానికి కొందరికి అసహ్యం, పంచగవ్యం ముట్టుకోవాలంటే ముఖం చిట్లిస్తారు, అదొక పాపంట.
మళ్ళీ ఆ పాపం పోవడానికి ఏ పంచగవ్య ప్రాశనం చేయాలో తెలియదు మనకి. దోషాల్ని తొలగించి వ్రతానికి కావలసిన యోగ్యతనిస్తుంది శరీరానికి. ఇది అసలైన శుద్ధతని ఇస్తుందిట. ఎందుకంటే మీరు బయట ఎన్ని లేపనాలతో స్నానం చేసినా అది బాహ్య శరీర శుద్ధి చేస్తుంది, కానీ అంతఃశుద్ధి కావాలి. అందుకే స్నానం సగం శుద్ధేట. స్నానానంతరం ఆచమనం చేయడం వల్లనే మళ్ళీ శుద్ధి వస్తుంది. అందుకే ఆచమనం లేని ఏ కర్మ చేయరాదు. దాని తర్వాత భస్మధారణ, తిలకధారణ మూడవ శుద్ధినిస్తుంది. ఆడ తర్వాతే వాడు కర్మకు యోగ్యత సంపాదించుకుంటాడు. పంచగవ్య ప్రాశన ఒక వ్రతానికి కానీ దీక్షకు కానీ ప్రారంభించే ముందు చాలా ప్రధానం. ఎందుకంటే వాటికి కావలసిన శుచి, అంతఃకరణ శుద్ధి పంచగవ్య ప్రాశన వల్ల వస్తున్నది. ఇది చెప్తూ దానితో పాటు వ్రతం ఉన్న కాలంలో అసకృత్ జలపానశ్చ అన్నారు ఇక్కడ. అంటే ఎక్కువగా నీరు తాగడం కూడదు అన్నాడు. అంటే ఈ ప్రాణరక్షణ కోసం అల్పంగా జలం తీసుకోవచ్చు, కానీ ఎక్కువ జలపానం కూడదు అనే విషయం చెప్పాడు. తాంబూల భక్షణం వ్రతాచరణలో కూడదు, తాంబూల భక్షణము కూడదు. అలాగే దినశయనం, దివాశయనం అంటే పగటిపూట నిద్రించరాదు. వ్రత నియమం పట్టుకున్నప్పుడు మాత్రం పగటిపూట నిద్రిస్తే ఆ వ్రతంలో ఉన్న పుణ్యాన్ని పుణ్యజనులోని అసురులు భక్షిస్తారట. అప్పటి వరకు చేసినటువంటి పుణ్యాన్ని అసురులు భక్షిస్తారట. అందుకే దివాశయనం కూడదు వ్రతాచరణలో ఉన్నటువంటి వాడికి. అదేవిధంగా శారీరక సుఖముకై ఆ సమయంలో ప్రయత్నించరాదు. వీటితో పాటు కొన్ని కేవలం ఇవన్నీ బాహ్యం కనుక కొందరు చాలా మంకుపట్టి మీద సాధిస్తారు, కానీ సాధించలేని కొన్ని నియమాలు ఉన్నాయి. సాధించవలసిన నియమాలు అవే. ఈ 10 నియమములు సామాన్యం. సామాన్యం అంటే అర్థం తక్కువని కాదు, కంపల్సరీ, తప్పనిసరిగా ఉండవలసినటువంటివి. ఏమిటంటే క్షమ, సహనం లేనివాడు వ్రతం చేయకూడదండి. కొందరు ఆ వ్రతం చేస్తూ మధ్యలో కోపం, విసుగు, చిరాకు ఇవన్నీ ప్రదర్శిస్తారు. అది అందుకు క్షమ చాలా ప్రధానమన్నారు. రెండవది సత్యం. అంటే వ్రతాలు వదిలేసిన తర్వాత అసత్యం మాట్లాడమని కాదు. ఎప్పుడైనా సరే ఇవి సామాన్య నియమములే, కానీ వ్రతాచరణలో మరింతగా చేయాలి. మీరు ఎప్పుడు వ్రతాలు చేస్తూ ఎప్పుడు ఇవి చేస్తుంటే ఇదే మనకు అలవాటే స్వభావం అవుతుంది. కనుకనే ఇవి వ్రతంలో అయితే చెయ్యాలి అని చేస్తాం, చెయ్యాలి అని చేయడం మొదలెడితే చిట్టజోరి స్వభావంగా చేస్తాం. అందుకే ఇవన్నీ మంచి అలవాటు చేయడానికి వ్రతాలు పనికొస్తాయి. మీరు ఏ వ్రతం చేసినా ఇది కావాలి. అందుకు సత్యం, దయ, దానం, శౌచం. శౌచం అంటే సదాచారం. కొందరు వ్రతాలకు ఆచారం అక్కర్లేదంటారు, కానీ ఆచారం అవసరం, సదాచారం. తర్వాత ఇంద్రియ నిగ్రహం, దేవ పూజ. అలాగే అగ్నిహోత్రాదులు ఉండేవారు అగ్నిహోత్రాలను మానరాదు. అగ్నిహోత్రం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉండవలసిన వాళ్ళకు కూడా లేదు కనుక దాని గురించి పెద్ద చెప్పక్కర్లేదు. వ్రతంలోనూ ఈ 10 విధాలుగా చెప్పబడిన ధర్మము ముఖ్యము సుమ. ఇక నక్తవ్రతం చేసే వాళ్ళకి ఇప్పుడు ఉపవాసం చెప్పుకున్నాం. నక్తవ్రతము, కొంతమంది నక్తవ్రతం అని చేస్తారు. పొద్దునంతా ఉపవాసం ఉండి ఈ అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి తింటారు. అది నక్తవ్రతం కాదుట. నక్తవ్రతం అంటే ఏంటో చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. నక్షత్ర దర్శన నక్తం అనక్తం నిశిభోజనం. ఇది స్పష్టంగా చెప్తున్నాడు. నక్షత్ర దర్శనాత్, తొలిగా వచ్చిన నక్షత్రాన్ని చూసి అప్పుడు భోజనం చేయాలి, పగలంతా ఉపవసించి. దీనికి నక్తవ్రతం అని పేరు. ముఖ్యంగా కార్తీక మాసంలోనూ శివారాధనలోనూ ప్రదోష వ్రతాల్లోనూ ఈ నక్తవ్రతం చేస్తారు. అందుకు నక్షత్ర దర్శనాత్ నక్తం, అంతే తప్ప అనక్తం నిశిభోజనం. అది దాటిపోయి రాత్రి ఎప్పుడో తింటే అది నిశిభోజనం అవుతుంది, కానీ వ్రతం కిందకి దాన్ని స్వీకరించరాదు అని చెప్తున్నాడు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి మరికొన్ని విషయాల్లో ద్వితీయతో కూడిన తృతీయ, చతుర్థితో కూడిన పంచమి, షష్ఠితో కూడిన సప్తమి, అష్టమితో కూడిన నవమి, ఏకాదశితో కూడిన ద్వాదశి, చతుర్దశితో కూడిన పూర్ణిమ, ఏకాదశితో కూడిన ద్వాదశి, చతుర్దశితో కూడిన పూర్ణిమ, పాడ్యమితో కూడిన అమావాస్య. ఇవి కానీ వస్తేట అది గొప్ప యోగములుట. అంటే నేను చెప్పాను విద్ధ అని, ఈ యోగములు వివరిస్తున్నాడు. అలాంటి వాటిని వ్రతములకు చక్కగా వినియోగించుకోవాలి. అంతేకాదు వ్రతం ప్రారంభించిన తర్వాత కానీ స్త్రీకి రజో దర్శనమైతే అని చెప్తున్నాడు ఇక్కడ. రజో దోషం కానీ ఏర్పడితే వ్రతాన్ని కొనసాగించరాదు, తదనంతరం మళ్ళీ చేయవచ్చు. అప్పుడు ఆమెకు వ్రతభంగ దోషం రాదు, ఇది చెప్తున్నాడు. అంతేగాని ఏం పర్వాలేదండి ఆ సమయంలో కూడా చేయొచ్చు అన్నారు అంటే అన్నవాడు వాడు పాపాత్ముడు అని అర్థం అనమాట. ఆ సమయంలో వ్రతాచరణ, మంత్రజపము ఇత్యాదులు కూడదు. ఇది ప్రత్యేకంగా చెప్తున్న. స్త్రీణాం రజో హన్యాత్ వ్రతం నహి అన్నారు ఇక్కడ. అంటే స్త్రీకి రజోదోషము వ్రతాన్ని దెబ్బతీయదు అనేటువంటి విశేషం. కానీ ఆ సమయంలో ఏదైనా దానాదులు సంకల్పించుకుంటే ఆమె పేరు మీదే ఇతరులు ఎవరైనా ఆ దానాదుల్ని చెయ్యవచ్చు అన్నారు.
ఒకవేళ చేస్తున్న వ్రతంలో కొంతమంది హఠాత్తుగా, కొంతమందిని చూస్తూ ఉంటామండి, ఇవి అన్ని చోట్ల జరుగుతాయని చెప్పం, కానీ కొందరి స్వభావం చాలా ఉద్రేకంగా ఉంటుంది. నిగ్రహణం ఇవన్నీ చెప్తున్నంతసేపు చాలా బాగుంటుంది, కానీ స్వభావత తెచ్చుకోవడం మహా కష్టం. ఏది నిగ్రహం అనేది. ఎందుకంటే ప్రారంధాలు ఒకటి ఉంటాయి, అవి ఇచ్చే వాసనలు చాలా ఉంటాయి. అందుకే వాసనాక్షయం అంటే అంత తేలిక కాదు. ఎన్ని మంచి మాటలైనా, ఎన్ని హితోపదేశాలైనా చెప్పవచ్చు, కానీ మన దాకా వచ్చేటప్పటికి చాలా ప్రమాదం. కొందరికి అసహనం, నోరు తూలడం, మహాకోపం ఇత్యాదులు ఉంటూ ఉంటాయి. అవి ఏర్పడితే వ్రతాలు దెబ్బతీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది సమూహంగా వ్రతం చేస్తూ చేస్తూ మధ్యలో ఒకరిపై ఒకరికి పంతాలు కలిగి చేతిలో ఉన్నటువంటి దేవతా పాత్రల్ని, యజ్ఞ పాత్రలను కూడా కింద పగలగొట్టేసి వ్రతాలను దెబ్బతీసిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటామన్నా. ఇలా కానీ ఎక్కడైనా కోపం వస్తే వ్రతంలో, దానివల్ల వ్రతభంగం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? క్రోధాత్, ప్రమాదాత్, లోభాత్ వ్రతభంగో భవేద్యది దినత్రయం న భుంజీత. ఆ దోషం పోవడం కోసం 3 రోజుల పాటు పోషించాలట. దినత్రయం న భుంజీత. తర్వాత ఏం చేయాలంటే శిరసో ముండనం భవేత్. తల ముండనం చేయించుకుని మళ్ళీ పశ్చాత్తాపంతో తిరిగి పంచగవ్య ప్రాసన చేసి వ్రతాచరణ ప్రారంభించుకున్నాడు. ఈ శిరోముండనం అనేది పురుషులకు మాత్రమే, అది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా వ్రతాచరణ చేస్తూ అనారోగ్యం ఏదైనా కలిగితే అప్పుడు అతన్ని కర్తగా పెట్టి ఇంకెవరైనా ఆ వ్రతాన్ని కొనసాగించవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ చెప్పినవన్నీ సర్వవ్రత సామాన్య నియమాలు. మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న అన్ని వ్రతములకి ఇవే నియమములు. శరీరంలో మనకు తెలియకుండానే కొన్ని మార్పులు జరుగుతాయి. మనకు తెలుసు కదా, కళ్ళు ఎర్రబడ్డం, కళ్ళ నుంచి నీళ్లు కారడం, ఒళ్ళు వణకడం, ఇవన్నీ కోపం వల్ల శరీరంలో కలిగేయలేదా? అంటే నీ రక్తనాళాల్లోని, నీ శరీరంలోని ఒక మార్పు వచ్చింది. ఈ మార్పు శరీరానికి ఇదే అసలైన చండాలత్వం అంట. చండాలత్వం అంటే జాతిగతమైన చండాలత్వం చెప్పడం కాదు, ఇక్కడ కర్మభ్రష్టతే చండాలం. అది ఇక్కడ చూపిస్తున్నాడు. దానివల్ల శరీరం అంత దోషం వస్తుందట క్రోధం చేత. అంతేకాదు, ఏడిస్తే ఒక దోషంట. ఏడ్చినా వ్రతభంగం అవుతుందట. కళ్ళంటే నీళ్లు కారుస్తూ ఏడిస్తే అదొక దోషంట. అందుకే ఎప్పుడైనా ఏడ్చినట్లయితే వ్రతం సమయంలో కానీ ఏడుపు వస్తే వెంటనే ఆచమనం చేయమన్నాడు. ఇక్కడ ఆచమనం చేయమన్నాడు. అయితే భగవంతుడిని తలుచుకోగానే ఒళ్ళు పులకించి ఆనందాశ్రులు రాలుతాయే, దాని గురించి కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. అది కానీ ఆనందాశ్రులు రాలితే గంగా స్నానం కంటే గొప్పది, గుర్తుపెట్టుకోండి. భగవంతుడిని తలంచుకుని వ్రతం చేసేటప్పుడు ఆనందాశ్రులు రాలేయా, అది మహానుభావుడు శంకరాచార్యులు వారు ఏమంటారంటే అది గొప్ప భోగభూమి అన్నాడు. ఆ శరీరమే భోగభూమి. అది లౌకిక విషయాలకు స్పందించి తెచ్చుకునే ఉక్రోషాలు ఉన్నాయి వాటికి. దానికి 2 చేయమన్నాడు, ఆచమనం చేయమన్నాడు. ఆచమన పాత్ర దగ్గర లేనప్పుడు కుడి చెవిపై చెయ్యి పెట్టుకుని భగవత్స్మరణ చేయమన్నాడు. కుడి చెవిపై కుడి చెయ్యి పెట్టుకుని భగవత్స్మరణ చేయమన్నాడు. ఎందుకంటే కుడి చెవికున్న ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. హిందూ ధర్మంలో అనగా, వైదిక ధర్మంలో అనగా, సనాతన ధర్మంలో ఎంత ముఖ్యమైనవి చూడండి. ఇవన్నీ విడిచిపెట్టి ఏదో కేవలం 4 వేదాంత మాటలు పట్టుకుని వల్లించినంత మాత్రమున వాడికి నిజమైనటువంటి ధార్మిక జీవనుడు అనడానికి లేదు. కలియుగంలో అందరూ వేదాంతం మాట్లాడతారట. ఎందుకంటే కర్మను వదిలిపెట్టడానికి దాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఉంటారు. వేదాంతం గొప్పదే, కానీ వేదాంతం ఉంది అనే నెపంతో దీన్ని మాత్రం విడిచిపెట్టరాదు. ఇక్కడ చెప్తున్నవన్నీ కూడా జ్ఞానానికి హేతువులైన కర్మ విశేషాలే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. ఆత్మజ్ఞానానికో భగవద్భక్తికో జీవి తరించడం కోసమో హేతువులైనటువంటి ముఖ్యమైన ధర్మములే మనం ఎంచి మరీ చెప్పుకుంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయన్నానంటే ఎన్ని చెప్పానో అన్న మాటతో పాటు ఎన్ని వదిలేసానో కూడా ఆలోచించాను. కనుక ఏం వదిలేసానా అని అది వెతకడం కాదు, చెప్పింది జాగ్రత్తగా పట్టుకోండి. మళ్ళీ అది కూడా ఉన్నది. దాని సందర్భంలో ఇది వదిలేయకూడదు కదండి. కనుక ఇక్కడ మరొకటి చెప్తున్నాడు. ఈ విధంగా సంతోషం చాలా అవసరం. వామనుడు చెప్తాడు ఈ మాట, ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి.